శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. నేను మీ స్వర్ణ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మహాశివరాత్రి రోజున ఉపవాసం ఏ విధంగా చేయాలి, జాగరణ ఏ విధంగా ఉండాలి, ఉపవాసం ఉన్నవారు పాలు పండ్లు లాంటి ఆహార పదార్థాలని తీసుకోవచ్చా, ఈ రోజున ఒకవేళ గుడికి వెళ్తే ప్రసాదం తినవచ్చా, అలాగే పాటించవలసిన నియమాలు ఏమిటి, చేయకూడని పొరపాట్లు ఏమిటి, ఇలాంటి అన్ని విషయాల గురించి ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందామండి. వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఒక చిన్న మాట, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసుకోండి. సో ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. వేదాలు ఇతిహాస పురాణాలలో ముఖ్యమైనవి. ఋగ్వేదం చాలా గొప్పది. ఇందులో ఉన్నటువంటి రుద్రం ఇంకా గొప్పది. పంచాక్షరిలోని శివ అనే 2 అక్షరాలు మరీ గొప్పవి. శివ అంటే మంగళమని అర్థం. పరమ మంగళకరమైనది శివస్వరూపం. ఆ పరమశివుని అనుగ్రహం పొందడానికి మనం జరుపుకునే ముఖ్యమైన పండుగ మహాశివరాత్రి. పురాణాలలో చెప్పినటువంటి ఈ మహాశివరాత్రిని ప్రతి సంవత్సరం మాఘమాసంలోని కృష్ణపక్షంలో వచ్చే చతుర్దశి తిథి నాడు జరుపుకుంటాము. బహుళ చతుర్దశి తిథి ఆర్ద్రా నక్షత్రం రోజున శివుడు లింగోద్భవం జరిగింది. అందుకే శివునికి అత్యంత ఇష్టమైన తిథి అది. అందుకే ఈ రోజున శివుణ్ణి లింగాత్మకంగా ఆరాధించిన వారెవరైనా సరే పురుషోత్తముడవుతాడని పురాణాల మాట. ఈ రోజున శివప్రతిష్ఠ చేసినా లేక శివ కళ్యాణం చేసినా ఎంతో శ్రేష్టం. మహాశివరాత్రి రోజున తనను పూజిస్తే తన కుమారుడైన కుమారస్వామి కన్నా ఇష్టులవుతారని శివుడు చెప్పడాన్ని బట్టి ఈ విశిష్టత ఏంటో అర్థం చేసుకోవచ్చు. త్రయోదశి నాడు ఒంటి పొద్దు ఉండి చతుర్దశి నాడు ఉపవాసం ఉండాలి. అష్టమి సోమవారంతో కూడి వచ్చే కృష్ణ చతుర్దశి నాటి మహాశివరాత్రి మరింత శ్రేష్టమైనది అని అంటారు. శివరాత్రి జరుపుకునే విధానం గురించి గరుడ పురాణంలో ఈ విధంగా చెప్పబడింది. అంటే శివరాత్రి పూజ చేసేవారు మనసులో ఈ విధంగా నిర్దేశించుకోవాలి. హే మహదేవా, నేను చతుర్దశి రోజు జాగరణ చేస్తాను. నా భక్తి సామర్థ్యాన్ని బట్టి దాన తప హోమాన్ని చేయగలను. నేను ఆ రోజు నిరాహారిగా ఉంటాను. రెండో రోజు మాత్రమే తింటాను. ఆనంద మోక్షాలను అనుగ్రహించు శివ అని మనసులో సంకల్పం చేసుకోవాలి. శివరాత్రి రోజు చేసే ఉపవాసానికి జాగరణకు విశేష ప్రాధాన్యం ఉంది. చిన్నపిల్లలకు, ముసలి వాళ్లకు, అనారోగ్యంతో బాధపడే వాళ్లకు, గర్భవతులకు, ఔషధ సేవనం చేయాల్సిన వాళ్లకు మినహాయింపునిచ్చింది శాస్త్రం. ఉపవాసం ఉండే ముందు రోజు, ఉపవాసం మరుసటి రోజు మాంసాహారం, గుడ్డు మొదలైనవి తినకూడదు. మద్యపానం చేయకూడదు. ఎలాగూ ఉపవాసం చేస్తున్నాం కదా, ఉదయం లేస్తే ఆకలి తట్టుకోవటం కష్టమని కొంతమంది ఆలస్యంగా లేస్తూ ఉంటారు. అలా ఎప్పుడూ చేయకూడదు. ఉపవాసం ఉండే రోజు సూర్యోదయానికి ముందే నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేసుకుని తలస్నానం చేసుకుని ఉతికిన బట్టల్ని ధరించాలి. ఈరోజు నేను శివునికి ప్రీతికరంగా శివరాత్రి ఉపవాసం చేస్తున్నాను అని మనసులో సంకల్పం చేసుకోవాలి. ఉపవాసం అనే పదానికి అర్థం మన మనసును భగవంతునికి దగ్గరగా ఉంచటం. ఆరోగ్యపరంగా చూసినప్పుడు ఉపవాసం శరీరంలో ఉన్న విష పదార్థాలను తొలగించడంతో పాటు శరీరంలోని ప్రాణశక్తిని, ఇంద్రియ నిగ్రహాన్ని పెంచుతుంది. మరి నీళ్లు కూడా తాగకుండా ఉపవసించమని ఎవరూ చెప్పలేదు. అలా చేయకూడదు కూడా. ఎందుకంటే శరీరాన్ని కష్టపెడుతూ భగవంతుని వైపు మనసుని తిప్పటం అనేది చాలా కష్టమైన పని. కాబట్టి ఉపవాసం చేసేవారు మంచినీరు తీసుకుంటూ ఉపవాసం చేయవచ్చు. ఒకవేళ ఇలా ఉండలేము అనుకునేవారు పాలు పండు లాంటి ఆహార పదార్థాలని తీసుకోవచ్చు. పాలు కూడా పచ్చి పాలనే తీసుకోవాలి. అంటే ఉడికించిన పదార్థాలు ఏవి కూడా ఉపవాసానికి పనికిరావు. ఇక్కడ మీకు ఒక సందేహం రావచ్చు. ఏమిటంటే, ఉపవాసం ఉన్న రోజున గుడికి వెళ్ళినప్పుడు గుడిలో ప్రసాదం పెడితే మరి ఆ ప్రసాదాన్ని తినవచ్చా అని చాలామందికి సందేహం ఉంటుంది. ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, గుడికి వెళ్ళినప్పుడు గుడిలో పెట్టిన ప్రసాదాన్ని మాకు వద్దు అని అనకూడదంట. అలా అనటం భగవంతునికి ఇష్టం ఉండదట. కాబట్టి మీకు ప్రసాదం తినటం ఇష్టం లేకపోయినా గుడిలో పెట్టిన ప్రసాదాన్ని తీసుకుని ఇంటికి వచ్చి ఇంట్లో ఉన్న వారికి ఎవరికైనా పంచిపెట్టవచ్చు, లేదా మీ ఇంటి చుట్టుపక్కల వారికి కూడా పంచిపెడితే సరిపోతుంది. మహాశివరాత్రి నాడు శివుడికి పంచామృతాలతో అభిషేకం చేయాలి. ఎందుకంటే శివుడు అభిషేక ప్రియుడు. శివుడికి కాసన్ని నీరు పోసినా కూడా సంతోషంతో పొంగిపోతాడట. శివరాత్రి నాడు అందరూ వర్ణ, లింగ, జాతి, కుల భేదం లేకుండా శివుణ్ణి అర్చించటం వలన, అభిషేకించటం వలన సదాశివుని అనుగ్రహంతో జీవితానికి పట్టిన పీడనేది తొలగిపోతుంది. శివరాత్రికి చేసే జాగరణ మనలో ఉన్న శివత్వాన్ని జాగృతం చేస్తుంది.
సినిమాలు చూస్తూనో పిచ్చి కబుర్లు చెప్పుకుంటూనో కాలక్షేపం చేస్తూనో చేసే జాగరణ అది జాగరణ అవ్వదు, కాలక్షేపం మాత్రమే అవుతుంది. అప్పుడు పుణ్యం రాకపోగా ఆ సమయంలో మాట్లాడిన చెడు మాటల వలన పాపం వస్తుంది. శివరాత్రి రోజున ఉపవాస జాగరణ ఉండేవారు ఆ రోజంతా ఉపవాసం ఉండి రాత్రి జాగరణ చేసి శివరాత్రి మరునాడు ఉదయం శివాలయాన్ని సందర్శించి ప్రసాదం తీసుకుని ఇంటికి వచ్చి భోజనం చేసి ఉపవాస వ్రతం ముగించాలి. అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్య విషయం ఏమిటి అని అంటే, శివరాత్రి నాడు ఉపవాసం జాగరణ చేసిన వారు తర్వాతి రోజు రాత్రి వరకు అంటే సాయంత్రం నక్షత్ర దర్శనం చేసుకున్న తర్వాత మాత్రమే నిద్రించాలి. అప్పుడే మనం చేసిన ఉపవాస జాగరణకి సంపూర్ణ ఫలం దక్కుతుంది అని శాస్త్రాలు చెప్తున్నాయి. సో ఇదండి ఇవాళ ఈ వీడియో. మహాశివరాత్రి రోజున ఉపవాసం జాగరణ ఏ విధంగా చేయాలి, పాటించవలసిన నియమాలు ఏమిటి, చేయకూడని తప్పులేమిటి, ఇలాంటి అన్ని విషయాల గురించి తెలుసుకున్నాం కదండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, మీకు తెలిసిన వారికి షేర్ చేయండి. మరింత భక్తి సమాచారం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుసుకుందామా మరి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.